ప్రభునందు ప్రియమైన సియోన్ ప్రార్థనా మందిరం విశ్వాసులందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ బైబిల్ స్టడీకి వచ్చిన మీ అందరితో కూడా ప్రభు మరొకసారి ఎఫెసీ పత్రిక ధ్యానాల ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. అదేమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపుడగు తండ్రి తన్ను తెలుసుకునేందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. గత దినంలో బైబిల్ స్టడీలో మనము స్వాస్థ్యము అనేటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది మనం చూడటంలో దాని భాగాన్ని 3 రకాలుగా వర్గీకరించినాం. మొదటిది స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యత, రెండవది స్వాస్థ్యం యొక్క పాత్ర, మూడవది స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం. మీరు అనొచ్చు, నేను ఇవన్నీ విభాగిస్తున్నాను, ఇవేం బైబిల్లో ఉన్నాయా, ఇలాగే ఉన్నాయంటే అలాగే ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఈ భాగాలు ఇలా విభజించడానికి కారణం కూడా ఉంది. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కొలస్సీ 3:24. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24. ప్రభు వలన స్వాస్థ్యమును పొందుదుమని. ఇక్కడ చూడండి, అక్కడ ఏమనుంది? ప్రభు వలన స్వాస్థ్యమును. అందుకే నేను అలా విభజించాను, స్వాస్థ్యము యొక్క ప్రతిఫలము. సో ప్రతిదీ కూడా వర్గీకరణ కూడా ఏదో మనకి ఇష్టానుసారంగా వర్గీకరిస్తే అది ఫిట్ అవ్వదు దానిలో. మీకు అర్థమైందా? మీకు 4/3 గుమ్మాన్ని 4/4 గుమ్మం తీసుకొచ్చి అమృతం అంటే అందులో ఫిట్ అవుతుందా? ఫిట్ అవ్వదు. కాబట్టి దేవుని వాక్యంతోనే ఫిట్ చేయాలి, రైట్? కాబట్టి మనం గత బైబిల్ స్టడీలో స్వాస్థ్యం యొక్క బ్రదర్ మీరు నోట్స్ తీసుకురావట్లేదు బ్రదర్, మీరు నోట్స్ పక్కగా ఉండాలి. బైబిల్ స్టడీ అంటే పక్కగా ఏముండాలి? సిస్టర్, యు ఆర్ రైటింగ్ ఆన్ పేపర్, దట్స్ నాట్ కరెక్ట్ అండ్ దట్ ఈస్ నాట్ బిబ్లికల్ అండ్ దట్ ఈస్ నాట్ స్పిరిచువల్. మనం ఇప్పుడు కూడా పెన్ను పేపర్ తీసుకొని రావాలి, అది ఖచ్చితంగా. లేదు అన్న మీకంటే మాకు చాలా విషయాలు తెలుసు అంటే దెన్ ఇట్ ఈస్ ఓకే. నాకే చాలా తెలియదు, ఇంతవరకు నాకు ఆదికాండం మొదటి వచ్చినవే అర్థం అవ్వాలి సరిగ్గా. కాబట్టి మనం దేవుని చిత్తమైతే మీరు తెచ్చుకోనండి, అది మీకు క్షేమం. మీరు బైబిల్ విద్యార్థులైతే, బైబిల్లో అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అటువంటి ఆశ మనం కలిగి ఉంటాం. మన పేపర్ల మీద రాయడం వల్ల ఉపయోగం లేదు, అది మనకు ఒక నోట్స్గా ఉంచుకోవాలి. రాసిన వాళ్ళు కూడా పెద్ద దాని యొక్క ప్రతిఫలం కూడా ఎక్కడ వస్తుందంటే దాన్ని తరచి మనం ధ్యానించడం వల్ల ఉపయోగంలా. ఏం చేయమని చెప్పా? చదవడం, ధ్యానించడం, మూడోది అనుసరించడం కూడా నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అటువంటి రీతిగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కాబట్టి స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యత ఏం చెప్పినా 3 చెప్పాను. స్వాస్థ్యం అంటే అమ్మబడనది, విడిపింపబడినది, మూడోది ఇవ్వబడినది, రైట్. అది స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యత. స్వాస్థ్యం యొక్క రెండోది పాత్ర. ద రోల్ ఆఫ్ ద ఇన్హెరిటెన్స్. ఆ పాత్ర ఇద్దరు పోషించాలి. మొదటిది దేవుని పాత్ర, మానవుని పాత్ర, అవునా కదా? ప్రభువు పాత్ర, ప్రజల పాత్ర నేను చెప్పిన గత బైబిల్ స్టడీలో. ఏం చెప్పాను? రెబ్కా చెల్లి చక్కగా ప్రార్థన చేసింది. ఆ రోజు ఎవరు ప్రార్థన చేశారో వాక్యాన్ని ఆధారంగా ఎవరు చేశారమ్మా? అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఆ యొక్క స్వాస్థ్యం యొక్క పాత్రలో ప్రజల యొక్క పాత్ర ఎవరు? ఆ ప్రజలు
లేవి. ఏం చేశారు వాళ్ళు? అన్నీ చేసిన తర్వాత యెహోవాయే వారికి స్వాస్థ్యము. కాబట్టి స్వాస్థ్యాలు అంటే 2 ఉన్నాయి 11 గోత్రాలకి. ఏంటవి? భూములు లేక సంతానము, స్థలాలు. కానీ దేవుడు లేవీలకి అది ఇవ్వలా. కాబట్టి యెహోవాయే వారికి స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం అంటాడు దావీదు. కాబట్టి అందుకే చెప్పాను, లోకములో నాకేది అక్కర్లేదు ప్రభువా నువ్వు ఉంటే అన్నాడు దావీదు. అందును బట్టి, ఎందుకంటే దానికి ఒక చిన్న చిరు కథ కూడా చెప్పాను నేను. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రజల యొక్క పాత్ర చూస్తాం. ఏం చేయాలా? ప్రజల యొక్క పాత్రలో లేవీయులు చేయాల్సిందేంటి? లేవీయులా యాజకులా? మనం యాజకులమా లేవీయులమా? రాజులైన యాజక సమూహం. మనం 2 చేయాలి. ఏంటి చేయాలా? 2 చేయాలి. ఏం చేయాలా? యాజకుడు ప్రార్థన చేయాలా? పోరాడని రాజులుగా పోరాటం కూడా చేయాలి. ప్రార్థన ఎక్కడ చేయాలా? దేవుని మందిరంలో చేయాలా. పోరాటం ఎక్కడ చేయాలా? పోరాటాలు 3 జరుగుతాయి. మొదటిది శరీరమునికి వచ్చిన పోరాటము. రెండోది పోరాటాలు 3 రకాలు. గత రోజుల్లో చెప్పాను పోరాటం 3 రకాలుగా చేయాలని. దేంతో పోరాటం చేయాలి? మొట్టమొదటి మానవుని పోరాటం దేంతో? మన పోరాటం ఎవరితో? ఫస్ట్ 3 కదండి, శరీరము, లోకము, సాతానే కదా. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. కాబట్టి ఆ 3తో పోరాటం. ఇప్పుడు విషయం ఏంటంటే, స్వాస్థ్యం యొక్క పాత్రలో దేవుని పాత్ర చూడలేదు. ఈ స్వాస్థ్యము అనగా పరిశుద్ధుల యొక్క, చూడండి ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏం రాశాడు? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క ఈ మహిమైశ్వర్యము పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యానికి ఇవ్వడానికి ఆయన పోషించిన పాత్ర ఏంటి? 5 రకాలుగా ఆయన పోషించాడు ఆ పాత్ర. మొట్టమొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొత్తం 5 విషయాల ద్వారా ఆయన పాత్ర పోషించాడు. నెంబర్ 1 చూడండి, 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తికలను తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పును. నెంబర్ 1 ఈజ్ హిజ్ విల్. మొదటిది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆ మహిమైశ్వర్యములో మన దేవాది దేవుని యొక్క పాత్ర ఏంటి? అసలు ఆ స్వాస్థ్యము మనకివ్వడంలో దేవుడు ఎంచుకున్నటువంటి విషయాలేంటి? మొట్టమొదటిది అంటే ఈ స్వాస్థ్యము వీళ్ళకి ఇవ్వాలని ఆయన ఏంటట? చిత్తము అంటే అర్థం ఏంటి? చిత్తము అంటే అర్థం ఏంటి? హిజ్ విల్ అంటే నాకు ఇష్టమేండి, నాకు ఇవ్వడం, మీకేంటి? అది చిత్తం అంటే, అంతేనా? హీజ్ విల్, దానికి ఎదురు బదులు ఎవరు చెప్పడానికి లేదు. అది మొదటిది. నెంబర్ టూ చూడండి, రెండవది తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తికులు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. దట్ ఈస్ హీస్ పర్పస్. మొదటిది హీస్ విల్ అనగా ఆయన యొక్క చిత్తము, రెండవది ఆయన యొక్క సంకల్పము. దేని కొరకు ఇదంతా కూడా? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము మనకి ఇవ్వడం కొరకు. స్వాస్థ్యం ఉత్తనికి ఇవ్వట్లా, ఆయన మన స్వాస్థ్యం అవడంలో ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాడు. ఆయన చిత్తం, రెండోది ఆయన సంకల్పం, మూడోది చూస్తాం. ఈ విషయం అంతా కూడా మీరు గమనించండి. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషం ఉండవాలని జగత్తు పునాదున ప్రేమ చేత హీస్ ప్లెజర్, ఆయన సంతోషం, ఆయన ప్రేమ అందులో. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి ఆ స్వాస్థ్యం ఇవ్వడానికి ఇష్టపెట్టుకున్నాడు. చూడండి, ఆయన చిత్తము ఉంది, ఆయన సంకల్పం ఉంది, ఆయన ప్రేమ ఉంది. ఇవన్నిటికంటే చాలా అద్భుతమైన మాట చూడండి, 9వ వచనం.
ఆయన తన కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చే తన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞానవిచన కలుగుటకు ఆ కృపను మన ఎడల కృప, దిస్ ఈజ్ ద నాలుగవది, ఆయన గ్రేస్, ఆయన కృపను మనకు అనుగ్రహించాడు. కృప లేకపోతే ఆ స్వాస్థ్యం మనకి. ఈ 5 విషయాలు చెప్తున్నానా, ఈ 5 విషయాలు ప్రతిఫలంలో ఎలాగ అన్వయిస్తానో మీరు చూడండి. ఇది 4. 5వది ఆఖరిది చాలా ప్రాముఖ్యమండి, అన్నిటికంటే ప్రాముఖ్యం. 9వ వచనం మరొకసారి చదువుదాం. అయినప్పుడు ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం తన చిత్తము గురించిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, దేవుని యొక్క జ్ఞానం, హీస్ విజ్డమ్. చూడండి, 5 విషయాలు చెప్పాను. మొదటిది ఆయన చిత్తం, ఆయన సంకల్పం, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన జ్ఞానం. ఈ 5 ద్వారా దేవాది దేవుడు మనకు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. సో ఇక్కడతో దేవుని యొక్క రోల్ అయిపోయింది. ఈ 5 బట్టే చూడండి, ఆ స్వాస్థ్యము మనకి ఇవ్వడం కొరకు దేవుడు ఈ 5 రకాలైనటువంటి విషయాలు కలిగి ఉన్నాడు. నీకు నాకు ఇవ్వడం కొరకు ఒకవేళ దేవుని చిత్తము లేకపోతే, మనము దేవుని సంకల్పంలో లేకపోతే, దేవుని జ్ఞానం మనకు అనుగ్రహించకపోతే, దేవుని కృపను మనకి ఇవ్వకపోతే, దేవుని యొక్క ప్రేమ మనకు విస్తరించకపోతే దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం అనుభవించలేము. మీకు కొంచెం ఈ సబ్జెక్ట్ ఎలాగుంటుందంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఆలోచించడానికి. కానీ మనం ముందుకు వెళ్తే మనకి దాని యొక్క పరిణితి, దాని యొక్క పరిపక్వత మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మానవుని యొక్క పాత్ర చూసాం, దేవుని యొక్క పాత్ర ఉంది. దేవుని యొక్క పాత్ర అయిపోయింది, కానీ మానవుని యొక్క పాత్ర ఇంకా అసంపూర్ణంగా కొనసాగుతుంది. ఇప్పుడు 3 విషయాలు, స్వాస్థ్యం యొక్క ప్రాముఖ్యత చూసాం, స్వాస్థ్యం యొక్క పాత్రలను చూసాం, స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం చూస్తాం. స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం ఎక్కడని చెప్పాను నేను, ఆయనను బట్టి మనకు స్వాస్థ్యమును ప్రతిఫలముగా 3వ అధ్యాయము 3:24 చదువుతారా? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేస్తున్నారు అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము మనము స్ఫూర్తిగా. దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఒకే ఒక మాట చెప్తాను. ఎవరు ఈ స్వాస్థ్యమునకు హక్కుదారులు, పాలివారు అంటే మనుషులు కనబడినట్టు యాక్టింగ్ చేసి పరిచయం చేయకూడదు. మరొకసారి చెప్పనా, మనము దేవుడికి ఏది ఇచ్చినా, దేవుని కొరకు మనం ఏది చేసినా, దేవుని కొరకు మనం ఏది ఉపయోగించినా, దేవుని కొరకు నీ స్వాస్థ్యాన్ని ఏదైనా ఆయనకు అప్పగించినా, దేవుని కొరకు ఏది సమర్పించుకున్నా, దేవుని కొరకు ఏది మొక్కుబడి చేసుకున్నా, అది మనుషుల కొరకు కాక దేవుని నిమిత్తము నువ్వు చేసుకుంటే ప్రభు వలన మనకు పరిశుద్ధులలో ఆ స్వాస్థ్యము మనకు అనుగ్రహించబడుతుంది. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట? స్వాస్థ్యం అంటే అంత ఈజీ ఏం కాదు. స్వాస్థ్యం అంటే ఏం చెప్పాను? మొట్టమొదటిది ఇవ్వబడినది. ఎవరు పడితే అది ఇవ్వడు, ఎవరు పడితే అది ఇవ్వరు. రెండోది ఆయన పిత్రార్జితం, అది అమ్మబడదు. అది ఇంకోటి ఏంటి? అది విడుదల చేయబడింది. ఈ 3 కూడా మన జీవితంలో జరిగిందండి అది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 మనము 3 విషయాల కింద మనము డివైడ్ చేసాం. కాబట్టి మొదటిది ప్రాముఖ్యత, రెండోది పాత్ర, మూడోది ప్రతిఫలం. ఇప్పుడు ఈ స్వాస్థ్యం యొక్క ప్రతిఫలంలో 3 భాగాలుగా వర్గీకరిస్తే మనకు స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం ఏంటో అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. మొట్టమొదటిది స్వాస్థ్యం యొక్క ప్రతిఫలంలో మొట్టమొదటిది ఇట్లా రాసుకోనండి. నెంబర్ 1, స్వాస్థ్యం యొక్క ప్రతిఫలంలో ఈ విషయం ఇలా రాసుకోండి. స్వాస్థ్యం యొక్క సమృద్ధి, క్షమించండి, స్వాస్థ్యం యొక్క సౌందర్యము. స్వాస్థ్యం యొక్క సౌందర్యం. ఏ స్వాస్థ్యం యొక్క సౌందర్యం? దేవుడు నీ కొరకు నీకు నాకు ఇవ్వబోతున్న స్వాస్థ్యం. అది దాని యొక్క సౌందర్యం ఏంటో మనకు తెలియాలి. రెండవది స్వాస్థ్యం యొక్క సమృద్ధి. మూడవది స్వాస్థ్యం యొక్క స్వభావం. 3 విషయాలు. మొదటిది ఏంటి? స్వాస్థ్యం యొక్క సౌందర్యం ఏంటో మనకు అర్థం కావాలి. రెండవది స్వాస్థ్యం యొక్క సమృద్ధి ఏంటో తెలియాలి. స్వాస్థ్యం యొక్క
స్వభావం ఏంటో తెలియాలి. ఈ మూడు తెలిస్తే ఆ స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడో ఎలాగిచ్చాడో మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు ఆ మూడిట్లో 3 విషయాల్లో మనం ఒక్కొక్కటి దానిలో 7 చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మొట్టమొదటిది ఆ స్వాస్థ్యం యొక్క సౌందర్యం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు స్వాస్థ్యం యొక్క సౌందర్యం ఏంటట చూడండి. ఎంత సౌందర్యం ఉందంటే ప్రభువారు మనకి ఆ స్వాస్థ్యం అంటే ఏం చెప్పాను మీ మనసులో ఉండాలి. స్వాస్థ్యం అంటే ఏం చెప్పానమ్మా? దేవుడు నీకు అనుగ్రహించింది, ఇవ్వబడింది, నీకు మాత్రం ఇచ్చాడు. రెండోది అది విడిపింపబడింది. మూడోది అది అమ్మబడదు, అది నీకే. ఎన్ని కోట్లు ఇచ్చినా దాంతో సమానం కాదు ఏది కూడా. కాబట్టి స్వాస్థ్యం యొక్క సౌందర్యం ఏంటో చూసిన తర్వాత సమృద్ధి చూస్తాం, తర్వాత స్వభావం చూస్తాం. మొదటిది సౌందర్యం. ఏంటి ఈ స్వాస్థ్యం యొక్క సౌందర్యం అంటే? సౌందర్యం అంటే అర్థం ఏంటి? దాని యొక్క అందం. ఎంత అద్భుతమో ఆ స్వాస్థ్యం. మీరు గుర్తుంచుకోనండి, ఎప్పుడైనా మనము పొగడాలన్నా, మనం ఆరాధించాలన్నా, మనం ఏదైనా ఘనపరచాలన్నా మనకి 3 తెలియాలి. మొదటిది చెప్పండి, ఏం తెలియాలి తెలుసా? మొట్టమొదటిది అవగాహనలోకి రావాలి. అవగాహనలోకి రాకుండా ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేం. అర్థమైందా మీకు? అవగాహనలోకి రాకుండా అర్థం చేసుకోలేం. అర్థం చేసుకోకుండా ఆరాధన చేయలేం. ఎప్పుడు నువ్వు ఆరాధించాలంటే అర్థం అవ్వాలంటే నీకు అవగాహన అవ్వాలి. లేకపోతే మనం పొగడలేము, కీర్తించలేము. ఆ స్వాస్థ్యం అంటే స్వాస్థ్యం అనుకుంటాం. ఆ సౌందర్యం ఏంటో, ఆ అందం ఏంటో ప్రభువారు నీకు నాకు చెప్పాలని ఆశపడుతున్నారు. ఏంటి ఆ సౌందర్యం? అమ్మా, ప్రభువారు మనకి ఇవ్వాల్సిన ఆ స్వాస్థ్యం యొక్క సౌందర్యమును మనం తిలకిస్తే, ఆ విషయాలు మనకు తెలిస్తే, ప్రభా నాకు ఇలాంటి స్వాస్థ్యం ఇస్తున్నావా ప్రభా అంటూ మన ప్రభువాన్ని ఘనపరచకుండా ఉండలేం. అందుకే ఆయన ఎఫెసు పత్రిక మొత్తం రాస్తూ ఒకే ఒక దానికోసం ఇదంతా చేస్తున్నాడట. ఎందుకో తెలుసా? ఆయన మహిమకు కీర్తి కలగాలని. ఆయన మహిమకు కీర్తి కలగాలట. దానికే ఆయన చిత్తమును ఉపయోగించాడు, ఆయన సంకల్పాన్ని ఉపయోగించాడు, ఆయన ప్రేమను ఉపయోగించాడు, ఆయన జ్ఞానాన్ని ఉపయోగించాడు, ఆయన యొక్క ఐదోది ఏం చెప్పినా కృపను ఉపయోగించాను. మీరు బైబిల్ స్టడీలో ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాలి. మనసు ఒక దగ్గర, సూపులో ఒక దగ్గర ఉండకూడదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. స్టూడెంట్ ఎప్పుడు కూడా వాయిస్ కరెక్ట్గా వినాలి. మనసు నేను చెప్పేటువంటి వాక్యం మీద నిమగ్నమై ఉండాలి. ఇక్కడ నేను చెప్పింది ఒకటేనో ఏదో ఆలోచిస్తున్నారు కొంతమంది. అలాగుంటే అర్థమవుతుంది ఏది కూడా. ఇది బైబిల్ స్టడీ అంటే నేను మాస్టర్ని, మీరు స్టూడెంట్స్ అన్న లెక్క. లేదా నేను స్టూడెంట్ కన్నా మీరే ఉండండి, నేను మాస్టర్ని అవుతానంటే టీచర్ అవుతే ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు. దేవుడు మీ అందరికి ఇచ్చాడు, అందరూ యాజకులే ఇక్కడ. కాబట్టి అర్థం చేసుకోనండి. నెంబర్ 1, ఈ స్వాస్థ్యం యొక్క సౌందర్యం ఏంటో మన ప్రభువారిని ఎందుకు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవా వీరికి జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనస్సును అనుగ్రహించమన్నట్టే. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో నాకు చెప్పు. ఇప్పుడు ఎట్టిదో అంటే ఎలాంటిదంటే దాని గురించి తెలియాలి కదా. ఆ తెలియడమే సౌందర్యం. అదే స్వాస్థ్యం యొక్క ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తున్నాడు. నెంబర్ 1 చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం, 14 నుంచి 17 వచనాలు చదువునానా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారుల యందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ, మరోసారి చదువునానా, పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై రైట్. ఇక్కడ బాగా గమనించండి, చాలా చక్కటైనటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది
ఆ స్వాస్థ్యము మనం పొందటానికి దాని యొక్క సౌందర్యం ఏంటి ఇక్కడ నీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా కలిసాను. దాని అందం ఏంటి ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అందం అంటే, మనము ఆత్మానుసారులు కాక మునుపు ఆ పైవచనములో మనం ఎటువంటి వారము, రైట్, శరీరానుసారముగా ప్రవర్తించిన వాడు ప్రతి ఒక్కడు ఎలాగున్నాడు, సచ్చిన స్థితిలో ఉన్నాడు. సచ్చినటువంటి స్థితిలో అంటే మరణము అనేటువంటి భయము మనకుంది. అందుకే దాని అన్నాడు, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు, అంటే దాస్యపు ఆత్మ అంటే అర్థం ఏంటి, మనం ఎవరి కిందో బానిసులుగా మన మీద ఎవరో ఏలుబడి చేస్తున్న వారుగా ఉన్నారు. దాని వలన మనకు భయం ఆవరించింది. దానినే మరణ భయం అంటాం. ఈ మరణ భయము యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువ రక్తం కార్చి ఆ భయాన్ని, ఆ దాస్యపు ఆత్మను తీసేశాడు. ఇప్పుడే ఆత్మ వచ్చింది, దత్తపుత్ర ఆత్మ వచ్చింది. రైట్, అర్థమవుతుందా మీకు? దత్తపుత్ర ఆత్మ మనకు వచ్చింది. దీన్ని ఏమంటామంటే సంబంధము అంటాం. ఎలాగ సంబంధమో చెప్తాను. దాని కింద వచనం అంటాడు చూడండి, ఆ ఆత్మ కలిగిన వారిమై. ఏ ఆత్మ? దత్తపుత్ర ఆత్మ. అంటే మనము ఎవరికో తండ్రులము, మనము ఎవరికో పిల్లలము. ఇప్పుడు ఆ తండ్రి నుంచి ఈ తండ్రి ఏం చేశాడు, తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడు, ఇప్పుడు ఒకప్పుడు దాస్యపు ఆత్మ, ఇప్పుడేమో దత్తపుత్ర ఆత్మ. ఇప్పుడు ఈ తండ్రికి మనం ఏమైపోయాం, ఏ పిల్లలు, దత్తపుత్రులము. దత్తపుత్రులము. నీకు అర్థమవుతుంది నేను చెప్పింది? దత్తపుత్రులకును సొంత పుత్రులకి తేడా ఏంటి? వారు దత్త తీసుకొని పెంచుకుంటారు, కానీ వీళ్ళు గర్భముగా పుట్టినటువంటి వారు. అయితే ఆ ఆత్మ కలిగిన వారముగా, ఏ ఆత్మ? దత్తపుత్ర ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి. ఇది విషయం. ఒకప్పుడు మన తండ్రి అపవాది, ఇప్పుడు మన తండ్రి ఎప్పుడైతే దత్తపుత్ర ఆత్మ వచ్చిందో ఆ తండ్రిని మనం ఏమంటున్నాం, అబ్బా తండ్రి అని మనం పిలుస్తాం. అసలు స్వాస్థ్యం యొక్క సౌందర్యం ఏంటి ఇక్కడ నీకు చెప్పాలనుకున్న ఆ తలంపు ఏంటంటే, ఎవరో మనకు తండ్రి, వాడు మన పరిస్థితి ఎప్పుడూ భయమే, వాడి కింద ఎప్పుడు బానిసులమే. రెండు, అక్కడ భయానికి ఆపోజిట్ ఏంటి? ధైర్యం. దాస్యానికి ఆపోజిట్ ఏంటి? స్వతంత్రం, స్వేచ్ఛ. ఒక తండ్రి ఎప్పుడైతే తండ్రి దగ్గర భయం ఉండదో, తండ్రి దగ్గర స్వతంత్రత ఉంటుంది. అవునా కాదా? ఏ తండ్రి దగ్గర అయితే స్వతంత్రమో, ఏ తండ్రి దగ్గర అయితే ధైర్యం ఉంటుందో ఆ తండ్రి నిజమైన తండ్రి. ఆ తండ్రిని మనం ఏం పిలుస్తున్నామంటే అబ్బా తండ్రి అని పిలవడానికి మనకు అనర్హులం, కానీ మనల్ని అర్హులుగా చేశాడు. సౌందర్యం ఎంత గొప్పదంటే, ఇప్పుడు మొట్టమొదటిది సంబంధం కలిపాడు. మొదటిది సంబంధం కలిపినంత మాత్రాన నేను ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని నా సొంత బిడ్డగా నేను చేసుకున్నాను, నీ మట్టుకు నీకు తెలిస్తే ఉపయోగం అలా, అది ఎవరికి తెలియాలి? అది ఎవరు చెప్పాలి? ఇప్పుడు రెండవ వచనం, ఆ కింద వచనం ఇప్పుడు చూడండి, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏ ఆత్మ ఎవరితో సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మట ఇప్పుడు మనలో ఉంచబడిన ఆత్మతో సాక్ష్యం. మొదటిది సంబంధం కలిపాడు, రెండోది ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నానా నువ్వు నా బిడ్డవి, నువ్వు నా బిడ్డవి అనేటువంటి తీర్మానం, అది దాన్ని ఏమంటామంటే స్థిరమైనటువంటి పునాది. ఇది రెండు. మూడోది దాని కింద అంటాడు, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని. చూడండి, మనము వారసులం అంటే ఎవరికి వారసత్వం వస్తుందో చెప్పండి? ఎవరికి వారసులు? చూడండి, 3 స్టేజెస్: వారసులము, పిల్లలము, చెప్పండి పైన ఎవరు? దత్తపుత్ర ఆత్మ కలిగిన వారు. దత్తపుత్ర ఆత్మ కలిగిన వారు అబ్బా తండ్రి అనేది సంబంధం కలిపాడు. ఆ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు. మూడోది వారసులకి స్వాస్థ్యం ఇస్తున్నాడు. సంబంధం, సాక్ష్యం, స్వాస్థ్యం. ఇది సౌందర్యం. మొట్టమొదటిది దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యముల సౌందర్యం ఏంటంటే, దేవా నేను ఎవరికో బానిసుడిగా, ఎవరికో భయపడుతూ దిక్కుతోచని స్థితిలో నన్ను నీ కుమారుడిగా చేసుకున్నావు. రెండోది అది అనుమానము, కొన్నిసార్లు నేను దేవుని పిల్లలేనా, నేను దేవుని కుమారునేనా, నేను దేవుని కుమార్తెనేనా అనుమానం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడే నీ ఆత్మతో
నానా నువ్వు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవి అని బలపరుస్తున్నాడు. మూడోది ఏంటట, నానా నువ్వు నా కుమారుడివి అయితే నీకు తెలుసా నా స్వాస్థ్యం అంతా నీదే, నువ్వు నా వారసుడివి. అబ్బా ఏంటా సౌందర్యం, స్వాస్థ్యం యొక్క సౌందర్యం. ఇది మొదటిది. దీనికి ఒక పేరు పెడదాం. 7 విషయాల్లో నేను ఒక్కొక్క పేరుని ఒక్కొక్క రకంగా నేను ఇట్లా దాన్ని పొందుపరిచాను. మొట్టమొదటిది దీనికి ఇట్లా రాసుకుందాం, బంధం. ఏంటట, మొట్టమొదటి స్వాస్థ్యములోని ప్రతిఫలాల్లో ఏం చెప్పాను, సమృద్ధిలో చెప్పండి, సౌందర్యంలో ఏం చెప్పాను, ఆయన బంధము కలిపాడు. మొట్టమొదటిది బంధం కలిపాడు, మొట్టమొదటిది. రెండోది ఇప్పుడు ఏం చూస్తాం, ఇప్పుడు రెండో మాట మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 23-24 వచనాలు. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 23-24. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక, అండర్లైన్ చేసుకోండి, అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెనున నేమి, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెట్టుదును. అబ్బా సౌందర్యం మీకు అర్థమవుతుందా? ఆ సౌందర్యం ఎంత అర్థమైంది మీకు, అర్థమైందో లేదో. ఇక్కడ 2 పాత్రలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఎలా కనబడుతున్నాడంటే, కొమ్మరి పాత్రలు చేసినప్పుడు మట్టిని తీసుకుంటాడు, సారిపోయి పెడతాడు, ఇష్టమైన పాత్రలు చేస్తాడు. వంకరగా, టొంకరగా, పొట్టిగా, పొడుగ్గా, రంగుగా, నల్లగా, ఇవన్నీ చేస్తాడు. చేసినప్పుడు 2 పాత్రలు ఉంటాయి. మొదటిది కరుణగల పాత్రలు. చూడండి, పైన ఒక మాట చూపిస్తాను. 22వ వచనం, 21వ వచనం చదువుదాం. 20వ వచనం చదివితే ఇంకా బాగుంటుంది. 20వ వచనం నుంచి చదివితే బాగుంటుంది. అవును, కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలాగ చేస్తావని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటమును ఘనతకు, ఒకటి ఘనతహీనతకు చేయుటకు మంటి మీద కొమ్మరవానికి అధికారము లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకు, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించననేమి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మళ్ళీ తన మహిమైశ్వర్యం కనపరచవలెనున్న నేమి. 2 నేములు. మొదటిది ఏంటో తెలుసా, ఉగ్రతా పాత్రల పైన దేవుడు కురిపిస్తున్నటువంటి ఉగ్రత. రెండోది ఏంటి, కరుణా పాత్ర. చూడండి, 2 పాత్రలు ఉన్నాయి, ఉగ్రత పాత్ర, కరుణా పాత్ర. అదేంటి, కుమ్మరివాడు 2 పాత్రలు చేసుకున్నాడు, ఉగ్రతగా జ్ఞానం. ఉగ్రత పాత్రకి ఏం చూపించాలనుకుంటున్నాడు, ఆ ఉగ్రత దాని మీద దిగకుండా ఉండడం కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే బహు దీర్ఘశాంతముతో సహిస్తున్నాడు, మొదటిది. రెండోది ఏంటంటే, కరుణా పాత్రలకి యూదులలో నుండే కాక అన్యజనుల్లో నుండి కూడా ఆయన పిలిచిన వాడికి ఏమిస్తున్నాడట. అదేంటది నీకు నాకట మహిమైశ్వర్యం ఇస్తున్నాడట, కొంతమందికి ఉగ్రతకి సిద్ధపాటు చేస్తున్నాడట. దేవుడు పక్షపాతి కాదన్నారు, మరి దేవుడిని ఎందుకు వాళ్ళేమో ఉగ్రత పాత్రలుగా, నిన్నేమో మహిమైశ్వర్యము పొందువారుగా దేవుడు నేను ఎందుకు చేసుకున్నాడు అని పొరపాటున మనం వెళ్ళి దేవుడిని అడిగితే ఆయన అంటాడు, ఒరే బాబు, కుమ్మరోడిని చూసావు కదా, కొమ్మరోడిది మట్టి, కొమ్మరోడిది సారి, ఆయన చేసుకున్న పాత్ర ఇష్టాసారంగా చేసుకుంటాడు. కొన్ని పగల కొడతాడు, కొన్ని ఇరగొడతాడు, కొన్ని పాడైపోయినట్టు చేస్తాడు. మళ్ళా ఏం చేస్తాడు, తనకి ఇష్టమైతే సారి మీద తీసుకొస్తాడు. అడగడానికి నీవు నేను ఎవరమని ఆ మట్టి కుమ్మరివానితో అనునా అన్నదు. ఇక్కడ స్వాస్థ్యమిక సౌందర్యం నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు నీవు నేను కూర్చొని పరిశుద్ధులలో ఆయన మహిమైశ్వర్యము లేక ఆయన స్వాస్థ్యం మనం పొందడానికి నిజముగా మన అర్హులమైతే కాదు, కానీ మనల్ని ఉగ్రత పాత్రలుగా చేయకుండా కరుణా పాత్రలుగా చేసి, అసలు యాక్చువల్గా కరుణా పాత్రలు ఎవరంటే యూదులు. కానీ వాళ్ళు మాత్రం కదా నా ప్రజలు కాని వారిని ప్రజలని, ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలని నన్ను పిలిచాడు. అది సౌందర్యం, స్వాస్థ్యం యొక్క సౌందర్యం. మీకు అర్థమవుతుందా?
ఆ స్వాస్థ్యం ఇవ్వాలంటే నువ్వు ప్రజగా మారాలి, ప్రియురాలుగా మారాలి. ఆ ప్రియురాలే సంఘం, ఆ ప్రజలే యూదులు యొక్క సొంత స్వకీయ జనం. ఇప్పుడు గొప్పగా ఆలోచన చేయండి. ఇప్పుడు ప్రియురాలు ఎవరు, ప్రజలు ఎవరు? సంఘము తన ప్రియురాలు. వాళ్ళు యూదుల్లో నుండి వచ్చిన వారు, అన్యజనుల్లో నుంచి. అందుకే చెప్పాను 3 గుంపులు ఉంటారు ఎప్పుడైనా: యూదులు, గ్రీసు దేశస్థులు, సంఘం. అర్థమైందా మీకు? గ్రీకు దేశం అంటే అన్యజనులు, యూదులు, అన్యజనులు, సంఘం. అన్యజనుల నుంచి వచ్చినటువంటి వారు ప్రభువుని అంగీకరించిన వారు, యూదుల నుంచి ప్రభువుని అంగీకరించిన వారు, ఈ 2 కలిసి సంఘంగా ఏర్పడ. ఆ సంఘానికే ఈ స్వాస్థ్యం. రెండవ సౌందర్యం. ఎంత చక్కటి మాట అంటే చూడండి, దానికి నేను పెట్టుకున్న పేరేటంటే భాగ్యము. అంతే కదా? మొదటిది బంధం, రెండవది ప్రభువా. ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభా. ఒకవేళ కానీ నన్నే కానీ ఉగ్రత పాత్రగా ఉంచితే పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటమ్మా? నేను నీకు స్వాస్థ్యం ఇవ్వను భాయ్, నాకు అవసరం లేదు, నాకు ఇష్టంలే, నువ్వు ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకో అన్నాడనుకో దేవుడు. నువ్వు నేను అడగడానికి ఏమైనా అధికారం ఉందా? అది మన స్వాస్థ్యమా, మన హక్కు కాదు కదా. అసలు నువ్వు నా తండ్రివే కాదురా భాయ్, నువ్వెందుకు అడుగుతావు నన్ను అని అన్నాడు అనుకో. అప్పుడు ఏం చేస్తాం? ఏం చేయడానికి ఏమీ లేదు. ప్రభువా, మొట్టమొదటిది నేను నీ కుమారుడిగా బంధం కలిపావు, ఈరోజు నాకు ఏమిచ్చావు? భాగ్యాన్ని ఇచ్చావు. 2. మూడోది చూస్తామా? చాలా చక్కటి మాట. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం. త్వరగా చాలు, సమయం అయిపోతుంది. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 27. అన్యజనులలో మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి చాలు. మూడవది బాగా గమనించండి. ఏం చెప్పుకుంటున్నాం మనం? ఏ సౌందర్యం? దేవుడు మనకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం యొక్క సౌందర్యాన్ని మనం మాట్లాడుతున్నాం. మూడో సౌందర్యం ఏంటో తెలుసా? చూడండి, అన్యజనులు అంటే మనమే దేవుని ఎరగిన ప్రజలు, అన్యజనులైన మనలో ఈ మర్మం. ఏ మర్మం అది? మర్మము అంటే అర్థం ఏంటి? అక్కడ పైన రాయబడుతూ వచ్చింది 25వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడును. ఇప్పుడు మర్మం అంటే ఏంటో కాదు, మరుగు తరములలో యుగములలో మరుగు చేయబడిన మర్మం. ఏంటి ఆ మర్మం అంటే? కింద రాస్తాడు, అన్యజనులో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందు ఉన్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడు. మీకు అర్థమైందా? మహిమైశ్వర్యం ఎట్టిది బిడా? ఇంతవరకు నువ్వు ఎప్పుడైనా గమనించుకున్నావా? నీలో ఉన్నటువంటి క్రీస్తు, ఆ క్రీస్తు ఎవరో తెలుసా? నీలో ఉన్న మహిమా నిరీక్షణ ఉన్నాడు. అది మనకి ఎవరికి తెలిసింది? అందరికీ కాదట. చూడండి, ఆ సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును బయలుపరచెను. దాని అర్థం ఏంటో తెలుసా? స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం అంటే ఎట్టిదో అంటే తెలుసా? ఆ స్వాస్థ్యము ఏదైతే నువ్వు పొందగోరుతున్నావో ఆ స్వాస్థ్యమునకు ఆధారభూతుడైన యేసుక్రీస్తు ప్రభువారే నీలో నివసిస్తున్నాడు అని చెప్తున్నాడు. మీకు అర్థమైందా? మహిమ అంటే దేవుడు తన ప్రజల్ని తన మహిమ కొరకు సృష్టించుకున్నాడు. నేను దేవుని మహిమ ఏంటి? ఎప్పుడు మనం మహిమ ఉంటామంటే ఆయన యందు, క్రీస్తు మన యందు వసించినప్పుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయములో, నీ ఇంటిలో స్థానం ఇస్తే ఆ దేవుడట నిన్ను మహిమకు నిరీక్షణకు ఆధారముగా దేవుడు మారుస్తాడు. అదట తన ప్రియులకు, తన పరిశుద్ధులకు ఆయన మర్మమును బయలుపరుస్తాడు. మూడవది, మొదటిది బంధం, రెండోది భాగ్యం, మూడోది బయలుపరుపు. ఎంతమందికి తెలిసింది? నీలో ఉన్న వ్యక్తి ఎవరో ఇంతవరకు మనము ఏదో అనుకుంటున్నాం. మనం పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన నీలో ఉన్న మహిమా నిరీక్షణ. ఎంత అద్భుతం! నాకు ఒక్కొక్కసారి ఆ మాట చదువుతున్నప్పుడు, ప్రభా మా నిరీక్షణకు ఆధారము నీవే. నిరీక్షణ అంటే నేను ఎప్పుడు చెప్పాను కదా, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, అంతే కదా. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ.
విశ్వాసం ఎప్పుడు? ప్రేమ ఎప్పుడు? నిరీక్షణ ఎప్పుడు? నిరీక్షణ మహిమలోకి వెళ్ళిన తర్వాత. అదే కదా. ప్రేమ ఎప్పుడు? విశ్వాసం ఎప్పుడు? విశ్వాసము భూతకాలం, ప్రేమ వర్తమాన కాలం, భవిష్యత్తు మహిమ అది నిరీక్షణ. అది దేవుడు మనకు బయలుపరిచాడు. దేవాది దేవుడు ఎప్పుడట బయలుపరచడం మనం అందరం అనుకుంటున్నాం చాలా ఈజీ అనుకుంటున్నాం. కానీ తరములలోను యుగములలోను మరుగు చేయబడిందట మర్మం. అది దేవదూతలకు తెలియలా, 24 పెద్దలకు తెలియలా, శరాపులకు తెలియలా, మహాదూతలకు తెలియలా, ఉదయ నక్షత్రాలకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆ దేవుని వాక్యము ఏదిట ఆ మర్మం అంటే, నీలో ఉన్నటువంటి మీ యందున్న క్రీస్తు ఆయనే మహిమ నిరీక్షణ. క్రీస్తు అంటే మామూలు విషయం కాదు. అభిషక్తుడు, అభిషేకం కలిగిన వాడు నీలో వసిస్తున్నాడు. అది నీలో వసిస్తున్నాడనే సంగతి నువ్వు ఎప్పుడైనా నీకు ఎరుగుదువా అనేటువంటిది ఆయన ఆశ. దేవా, నా జీవితంలో నాలో నా ప్రభువారు మహిమా నిరీక్షణకు ఆధారమైన యేసుక్రీస్తు నాలో ఉన్నాడని బయలుపరుపు. ఒకవేళ నీకు నాకు తెలియకపోతే మనం ఎంత దౌర్భాగ్యులమో తెలియదు మనకి. నిజంగా అండి, ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మొదటిది బంధం, రెండవది భాగ్యం, మూడవది బయలుపరిచాడు. స్వాస్థ్యం యొక్క సౌందర్యం. దేవా, నాకు బయలుపరిచేవా. సౌందర్యమా కాదా? ఎంత అందం నిజంగా. ఎందుకంత అందం అని చెప్పాను, ఎందుకంత సౌందర్యం అంటే యుగాలలోని తరాల్లోని ఎంతో మందికి తెలియనటువంటిది ఈరోజు పరిశుద్ధులైన నీకు నాకు దేవుడు సంఘం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇది 3. 4వది కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి కిందకు వచ్చేస్తే 11వ లైన్, తేజోవాసులైన అని ఇక్కడి నుంచి చదవండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలను దేవుణ్ణి. ఎన్నో మాట ఇది? 4వ మాట. ఏటట? తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు పాత్రులుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 వచనం ఏమన్నాడు? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో కదా. ఆ స్వాస్థ్యము యాక్చువల్గా ఎవరికి? అది తేజోవాసులైన పరిశుద్ధులకి. తేజోవాసులు అంటే ఎవరో? తేజోవాసులు. వాసులు అంటే ఎవరు? నివసించేవారు. తేజో అంటే వెలుగు. ఈ వెలుగులో నివసించేవారు ఎవరు? ఇంకా నిత్యము వెలుగులో, అలా చీకటి ఉండదు. ఎవరు? ఎస్, రైట్. తేజోవాసులు అంటే దేవదూతలో ఉండే స్థలం. అది నిత్యము వెలుగే. వాళ్ళు పరిశుద్ధులట. ఎందుకు? వాళ్ళు పాపం ఏం చేయడానికి లేదు. అవునా కాదా? వాళ్ళు ఆ స్థితిలో ఉన్న ఆలికి ఆ స్వాస్థ్యం. అటువంటి వారికట ఉన్న స్వాస్థ్యాన్ని తీసుకొచ్చి నన్ను కూడా వాళ్ళతో సమానం చేస్తాడట. ఎవరు ప్రభువాయులు అంటే ఈవిడ రెబకమ్మ, ఎవరు రూతమ్మ, ఎవరు అంటే మరియమ్మ. అది వీళ్ళేంటి నా దగ్గరికి వచ్చారు? వీళ్ళు మానవులు కదా, మానమాతృలు కదా అని అంటే దేవాదేవుడు అంటాడు, వాళ్ళని రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను. మొదటిది. రెండోది, వాళ్ళని పరిశుద్ధులుగా చేయుట కొరకు నా ఆత్మను, నా వాక్యాన్ని చెప్పాలి. దేని బట్టి పరిశుద్ధత? వాక్యమును బట్టి, ఆత్మను బట్టి, ఇంకా చెప్పాలి. ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నప్పుడు 3 విధాలుగా పరిశుద్ధులుగా మార్చబడతాడు. దేని ద్వారా ఉంచాడు? ఆయన రక్తము ద్వారా, ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా. మరి చెప్పడానికి ఏంటి? రక్తము చూడండి, మొట్టమొదటిది యేసు ప్రభుని నమ్మకమునుపు మన రక్తం ద్వారా పరిశుద్ధమయ్యాం. అది అస్థాన పరిశుద్ధత, ప్రారంభ పరిశుద్ధత. రెండోది, సంఘములో తీసుకొచ్చిన తర్వాత ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. రైట్. కనాను వరకు పరిశుద్ధం వెళ్ళడానికి తన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఇచ్చాడు. దీన్ని బట్టి దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. ఇదంతా ఎవరికి ఇస్తున్నాడు ఎక్స్ప్లెనేషను? తేజోవాసులని దేవదూతలకి. మూడోది, అప్పుడు మరి ఇంకా వాళ్ళు అయిన తర్వాత ఇంకేం చేస్తాం? ఆ 3, నీ రక్తం ఇచ్చావు పరిశుద్ధం, నీ వాక్యం పరిశుద్ధం, నీ పరిశుద్ధాత్మ పరిశుద్ధం. ఇంకా పరిశుద్ధులు ఇంకేంటంటే మాకంటే వాళ్ళే పరిశుద్ధులు. అయితే మా స్వాస్థ్యంలో ఆలిక ఉందంటే అప్పుడు వాళ్ళతో కూడా మనము కూడా
సింపుల్గా నేను ఏమంటా, హీ క్వాలిఫైడ్ యాజ్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనల్ని భాగస్వామ్యులుగా చేశాడు. మొదటిది బంధం, రెండోది భాగ్యం, మూడోది బయలుపరుపు, నాలుగోది భాగస్వామ్యం. ఎంత భాగస్వామ్యం అంటే అర్థం ఏంటి? నా జీవిత భాగస్వామి విని. భాగస్వామి అంటే ఏంటి? స్వామి కాదు. భాగస్వామి అంటే చెప్పండి. భాగస్వామి అంటే అర్థం ఏంటి? సమానులా? భాగం అంటే సగభాగమా? భాగస్వామి అంటే భార్య అని అర్థం. రైట్, నాకు విన్నప్పుడు గట్టిగా చెప్పాలి. కాబట్టి దేవుడు అంటే ఆయనకి ఎంతైతే హక్కు ఉంటుందో వీళ్ళకి కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి మా అదే అనుకున్నాం, ఈ లోకమంతా వచ్చి పడిపోయారు మా దగ్గరికి. ఎవరో పరిశుద్ధులు, తేజోవాసుల స్వాస్థ్యంలో మనం కూడా దేవుడు పాలి భాగస్తులు చేస్తాడు. ఇది స్వాస్థ్యం యొక్క సౌందర్యం. మీకు అర్థమవుతుందా ఆ విలువేంటో? మొదటిది ప్రభా బంధంని ఏర్పరచుకున్నావు, రెండోది నాకు భాగ్యం ఇచ్చావు, మూడోది ప్రభా నాకు తెలియంది బయలుపరిచావు, నాలుగోది ఎందుకు బయలుపరచడం అంటే గొప్పతనం ఏం కాదు, కాకపోతే యుగాల్లో తరాల్లో అది మరుగై ఉంది, కానీ ఇప్పుడు తెలియజేస్తాడు. నాలుగోది భాగస్వామ్యం చేసేసాం. 4, 5, 6, 7 3 చెప్పి టకటకని ముగించుకుందాం. రండి, ఏప్రిల్ రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక 9:15. మరొకసారి చదువుతానన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనమును కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలవబడిన వారు, అండర్లైన్ చేయండి, పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తమై ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేని కొరకు? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి. క్రొత్త నిబంధనకు ఎందుకు మధ్యవర్తి అంటే పాత నిబంధనను ఆయన ఆరంభించాడు, క్రొత్త నిబంధన కూడా ఆయన ఆరంభించాడు. దానికి దీనికి మధ్యవర్తి అవునా కదా? ఆయన కాదు మధ్యవర్తి అంటే. చూడండి, తిమోతి రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక 2:5. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను. చూడండి, ఎవరు ఈ మధ్యవర్తి? క్రీస్తు యేసు ప్రభువారు. ఆయనకి మధ్యవర్తి అని కూడా పేరు. ఇప్పుడు దేనికి ఇక్కడ మధ్యవర్తిత్వం చేస్తున్నాడంటే అటు పాత నిబంధనకు ఇటు క్రొత్త నిబంధనకు. పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానం ఏంటి? పాత నిబంధనలో వాగ్దానం ఏంటి? చూడండి, ఇక్కడ క్రొత్త నిబంధనలోని వాగ్దానం ఎవరికి? పిలవబడిన వారు. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధములను విమోచన కొట్టకే ఆయన మరణమును పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానం పొంది నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణ శాసనం రాసిన మరణము. దాని అర్థం ఏంటి? ఈ స్వాస్థ్యము నువ్వు పొందాలి అంటే, ఇందులోకి నువ్వు రావాలి అంటే నువ్వు చేసిన పాపం పరిహరించబడాలి. పరిహరించబడాలంటే ఏం చేయాలా? ఎవరైతే మరణ శాసనం రాసినాడో అయితే ఆయన బలి ఇవ్వాలి, లేకపోతే ఆయన దానికోసం చనిపోవాలి. అవునా కదా? నిత్యమైన బలి, ఒకే ఒక బలి యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధన మనకి ఇచ్చినాడు. పాత నిబంధనలో ఆయన గొర్రెలు, మేకలు, గొడ్లతో చేశారు. ఇప్పుడు ఆ నిబంధనకు ఈ నిబంధనకు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ మధ్యవర్తనం చేయడం ద్వారా ఏమైందో తెలుసా? పిలవబడిన వారు. ఎవరు పిలవబడిన వారు? పిలవబడిన వారు అంటే నేను గత సందర్భాలు చెప్పారు. పిలవబడిన ఆయన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో. ఎవరు పిలువబడ్డారు? మీ మనోనేత్రాలు. కాబట్టి మనోనేత్రాలు దేని ద్వారా వెలిగించబడ్డాయి? ఆయన సువార్త ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా. ఎవరైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయి వాళ్ళందరూ పిలవబడినవారు. వాళ్ళకట ఇప్పుడు ఆయన నిత్యమైన స్వాస్థ్యము అనగా పరలోక రాజ్యము, దానికి ఈ పాత నిబంధన అయినటువంటి దానికి మధ్యవర్తిత్వం చేశాడట.
ఈజ్ బీయింగ్ లైక్ ఎ మీడియేటర్. ఒకవేళ ఆయనే లేకపోతే స్వాస్థ్యం ఆయనది. మధ్యవర్తిత్వం చేశాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను దాన్ని పొందుకోవాలనుకో, ఎవడైనా వచ్చి ఏయ్ నువ్వు ఎవర్రా అసలు ఆ స్వాస్థ్యంలో వెళ్ళడానికి ఎవరిని అడిగాడు అనుకో, అప్పుడు ఏమొస్తాయి? ఎంటర్ ఎవరవుతారు? హీరో. ఇక్కడ ఎవరు హీరో? యేసుక్రీస్తు వారు మధ్యలోకి వచ్చాడు. ఏయ్ ఎవరిని చూసాడు? నా కొడుకు, నా కుమార్తె, తనది ఇది, నేను మధ్యవర్తిత్వం చేస్తున్నా, నువ్వు అనడానికి లేదు అని చెప్పడానికి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. మధ్యవర్తిత్వం అంటే అర్థం ఏంటండి? ఆయన చూసి నేను డబ్బులు ఇవ్వాలా, నిన్ను చూసి డబ్బులు ఇచ్చా, అవునా కదా? నీకు ఇచ్చాను, నువ్వు ఆయనకి ఇచ్చుకుంటావు, ఏడు చేసుకుంటూ నాకు అనవసరం, కట్టాల్సింది నీవు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్వాస్థ్యం పొందడానికి కొరకు ఆయన మధ్యవర్తిత్వము చేశాడు. దీనికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే, మధ్యవర్తి ఎప్పుడు కూడా బాధ్యతను తీసుకుంటాడు. ఐదోది ఆయన బాధ్యత వహించినవాడు. దేని కొరకు? చూడండి, స్వాస్థ్యం యొక్క సౌందర్యం. ప్రభా నా కొరకు ఎవరు బాధ్యత వహిస్తారు? నువ్వు వహించావు. 6-7 చూసి ముగిస్తాం రండి. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. పడునుగాక తిరిగి లేచుట వలన జీవముతో కూడి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చాలు. చూడండి, ఇక్కడ మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారినది ఆయన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మరలా మనలను జన్మింప చేశాను. ఎవరికి? మనకంటే ఎవరికి? తిరిగి చెప్పాలి. తిరిగి మళ్ళొకసారి చదువు, లాస్ట్ మాట. స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప. అంటే మరలా జన్మించడం అంటే తిరిగి జన్మించడం, బోర్న్ అగైన్, మారు మనసు, నూతన పరచబడ్డ రూపాంతరపు అనుభవం ఎవరైతే వస్తారో వాళ్ళకే ఈ స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యం అదట? ఇటువంటిది అక్షయమైనది. అంటే క్షయం కాంతి. క్షయం కాని దానికి అది టైంకి సంబంధం లేదు, ఎప్పుడు ఉంటుంది అది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం. అది ఎంతసేపు ఉంటుంది, ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు మనకి. అది క్షయం అయిపోదు. రెండవది నిర్మలమైనది. మలినం లేదంటే పరిశుద్ధమైనది. మూడవది వాడబారిందంటే ఎండ తగిలితే ఏమైపోద్ది? మొక్క ఆడిపోద్ది, బలహీనం అయిపోద్ది. కానీ వాడడం అంటే ఎలాగుంటుందా? నిత్యము వాడబారింది, తాజాగా ఉంటుంది. తాజా వంకాయలకి వాడిపోయిన వంకాయలకి తేడా చూడండి, అవును కదా? ఎప్పుడు ఆ స్వాస్థ్యం అట తాజాగా ఉంటుందట. తాజాగా ఉంటే మీరు చూడండి, చక్కగా మన మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా మనం చక్కగా అవే కొనుక్కోవడం ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అది మనల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి దీనికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే, ఆ స్వాస్థ్యం యొక్క బిరుదులు. ఏంటట? ఏ బిరుదులు ఇచ్చాడు దేవుడు? అది అక్షయమైనదని, నిర్మలమైనదని, వాడబడి అటువంటి స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చాడట. ఈ కాలంలో మీరు ఏదైనా స్వాస్థ్యం మీరు తీసుకోండి, మనుషులు తీసుకోండి, భూములు తీసుకోండి, పంట పొలాలు తీసుకోండి, బిల్డింగులు తీసుకోండి, ఉద్యోగాలు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, అవన్నీ అక్షయమైనవా, క్షయమైనవా, వాడిపోయినవా, వాడలేనివా, నిర్మలమైనవా, మలినం కలిగినవా? మ్యాక్సిమం అన్నిట్లో కూడా ఈ మూడు ఉంటాయి. కానీ ఈ స్వాస్థ్యం పొందిన వారికి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనకి ఇస్తున్నాడు. దీన్ని నేను పెడుతున్న పేరు ఏంటంటే, దేవుడు స్వాస్థ్యానికి ఇచ్చిన బిరుదులు. అటువంటి బిరుదులు కలిగిన స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఏడోది ఆఖరిది చూసి మనం ముగిస్తాం రండి. ఇది అన్నిటికంటే టాప్ అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం.
దేవుడు మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకొనిన విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ, అండర్లైన్, మన స్వాస్థ్యమునకు. అండ్ దిస్ ఈజ్ వాట్ సంచుకరువు అంటే ఏంటి? సంచుకరువు అంటే భద్రత ఏం కాదు. సంచుకరువు అంటే సంచుకరువు. ఏదైనా కొనడానికి వెళ్ళామనుకోండి, మనం భయాన్ని ఇస్తాం. భయాన్ని అంటే అర్థం ఏంటి? అడ్వాన్స్ ఇస్తాం కదా, ఇది నాకే ఉండాలి, ఇంకొకటి వచ్చి తీసుకోవడానికి లేదు అంటే ఏంటి అది? దాని అర్థం మీరు ఏది పడితే అది పెడితే సూట్ అవ్వదు, చెప్పాను ముందే. ప్రభా, ఎంత గొప్పదైనటువంటి పరిస్థితి ఇచ్చావు ప్రభా, నిజమే. ఆ స్వాస్థ్యం మనం ఎవడో కొట్టకుండా ఉండడానికి, ఎవడో తీసుకోకుండా ఉండడానికి, అందులో ఎవరో ప్రవేశించకుండా ఉండడానికి చెప్పండి, దేవుడు మన కొరకు తన పరిశుద్ధాత్మని సంచికరువుగా ఇచ్చాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే భరోసా. అడ్వాన్స్ అంటే భరోసా, ఇది నాది, తిరిగి లేదు అని అనడానికి. భద్రత అట ఎవరు చెప్పారు అది? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, స్వాస్థ్యం యొక్క సౌందర్యములో 7 విషయాలు మనం ఈరోజు చూసాం. మొట్టమొదటిది ఇలా జ్ఞాపకం చేస్తాను, మరొకసారి మనం రివిజన్ చేద్దాం. నెంబర్ 1, బంధమును ఏర్పరిచాడు. బంధము కలిగిన వారే సంబంధులు, సాక్ష్యం కలిగిన వారు. మూడవది, ఆయన స్వాస్థ్యానికి హక్కుదారులు, ఆలే వారసులు. రెండవది, దేవుడు మనకి భాగ్యం ఇచ్చాడు. ఏంటో భాగ్యం? ఆయన కరుణాపాత్రులుగా, ఆయన ప్రజలుగా, ఆయన ప్రియురాలుగా మనం చేసుకుంటాం. స్వాస్థ్యంలో ఉండవలసిన వారు వాళ్ళకే స్వాస్థ్యం. మూడవది ఏంటట? ఆయన ప్రభా నువ్వు నా యందున్నావా, ఇదే నా నిరీక్షణ, ఇదే స్వాస్థ్యమా? ఈ స్వాస్థ్యం అంటే మహిమా నిరీక్షణ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నాలో ఉన్నాడా? ఇది ఇంతవరకు నాకు తెలియదే. ఇది సౌందర్యం, స్వాస్థ్యం యొక్క సౌందర్యం. నాలుగవది భాగస్వామ్యం. అంటే దేని కొరకు చెప్పినా భాగస్వామ్యం? ప్రభా యాక్చువల్గా వాళ్ళు ఉండాలి, వాళ్ళు నీ భాగస్వామ్యులు. వాళ్ళని కూడా నన్ను కూడా నీ భాగస్వామి, నీ యొక్క పరిశుద్ధుల స్వాస్థ్యంలో నన్ను కూడా పాలివారు చేసి మమ్మల్ని పాత్రులుగా చేసావు, భాగస్వామ్యులుగా చేసావు ప్రభా. తర్వాత 5వది బాధ్యత. ఏంటో బాధ్యత? మధ్యవర్తిత్వం చేశాడు మన కోసం. ఎవరైనా వచ్చి మాట్లాడడానికి లేదు, ఎవరైనా అడిగితే చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ఎవరైనా? యేసుక్రీస్తు అనేటువంటి నరుడు మధ్యవర్తి. 6వది అక్షయమైనది, వాడబారినది, నిర్మలమైన ఆ స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చా ప్రభా. అటువంటి బిరుదులు ఉన్నటువంటిది నాకు ఇచ్చావంటే నిజంగా ఆ స్వాస్థ్యం నేను ఎప్పుడు ప్రవేశించాలనుకుంటాను. తర్వాత ఆఖరిది, ఇవన్నీ పోకుండానికి, ఎవరు వచ్చి చొరబడకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు నా కొరకు భరోసాగా తన సంచుకరమైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. ఈ 7 ఇంతల యొక్క బంధం, భాగ్యం, బయలుపాటు, భాగస్వామ్యం, బాధ్యత, బిరుదులు, భరోసా, ఇది స్వాస్థ్యం యొక్క సౌందర్యం. దేవుని చిత్తమైతే రేపు నెక్స్ట్ బైబిల్ స్టడీలో స్వాస్థ్యం యొక్క స్వభావం మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.